everyone, welcome back to my channel. This is part 4 video of group theory. ఈ వీడియోలో నేను క్యారెక్టర్ టేబుల్ అండ్ ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్స్ గురించి డిస్కస్ చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం క్యారెక్టర్ టేబుల్ అంటే ఏంటో చూద్దాం. క్యారెక్టర్ టేబుల్ టెల్స్ అబౌట్ కంప్లీట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ మాలిక్యూల్. ఒక మాలిక్యూల్లో ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి క్యారెక్టర్ టేబుల్లో కనిపిస్తుంది. క్యారెక్టర్ టేబుల్ హ్యావ్ 6 ఏరియాస్ అండ్ 4 కాలమ్స్. సో జనరల్గా మనం క్యారెక్టర్ టేబుల్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే this is first column, second column, third column and fourth column. So character table have 4 columns and 6 areas. This is the first area, second area, third area, fourth area, fifth and sixth areas. సో ఈ 6 ఏరియాస్లో ఏమేమి రాస్తామనేది చూద్దాం. ఫస్ట్ ఏరియాలో మనం పాయింట్ గ్రూప్ని రాస్తాం, అంటే మాలిక్యూల్కి ఏ పాయింట్ గ్రూప్ ఉందో అది ఇక్కడ రిప్రజెంట్ చేసుకుంటాం. సెకండ్ ఏరియాలో సిమెట్రీ ఆపరేషన్స్ రాస్తాం, అంటే ఒక మాలిక్యూల్లో ఏ సిమెట్రీ ఆపరేషన్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ లిస్ట్ అవుట్ చేసుకుంటాం. థర్డ్ ఏరియాలో ములికన్ సింబల్స్ని రిప్రజెంట్ చేస్తాం. ఫోర్త్ ఏరియాలో ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్స్ రాస్తాం. ఫిఫ్త్ ఏరియాలో రొటేషనల్ అండ్ ట్రాన్స్లేషనల్ రిప్రజెంటేషన్స్ని రాస్తాం. సిక్స్త్ ఏరియాలో క్వాడ్రాటిక్ ఫంక్షన్స్ని రాస్తాం. సో దిస్ ఇస్ అ జనరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అ క్యారెక్టర్ టేబుల్. నౌ లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. దిస్ ఇస్ క్యారెక్టర్ టేబుల్ ఆఫ్ C2V పాయింట్ గ్రూప్. సో ఇక్కడ మనకి 4 కాలమ్స్ ఉన్నాయి అండ్ 6 ఏరియాస్ ఉన్నాయి. దిస్ ఈస్ ఏరియా 1, దిస్ ఈస్ ఏరియా 2, దిస్ ఈస్ థర్డ్ ఏరియా and this is fourth area, this is fifth area and sixth area. ఫస్ట్ ఏరియాలో నేను పాయింట్ గ్రూప్ని రాశాను. సెకండ్ ఏరియాలో సిమెట్రీ ఆపరేషన్స్ని రాశాను. C2Vకి ఎగ్జాంపుల్ ఏంటి? వాటర్ మాలిక్యూల్. వాటర్ మాలిక్యూల్లో మనం అబ్జర్వ్ చేసే సిమెట్రీ ఆపరేషన్స్ E, C2, సిగ్మా XZ అండ్ సిగ్మా YZని అబ్జర్వ్ చేస్తాం వాటర్ మాలిక్యూల్లో. సో ఆ సిమెట్రీ ఆపరేషన్స్ అన్నీ కూడా నేను ఏరియా 2లో రాసుకున్నాను. థర్డ్ ఏరియాలో ములికన్ సింబల్స్ని రిప్రజెంట్ చేస్తాం. ఫోర్త్ ఏరియా ఈజ్ ఫర్ ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్స్. ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్స్ అన్ని నేను ఫోర్త్ ఏరియాలో రాసుకుంటాం. ఫిఫ్త్ ఏరియాలో రొటేషనల్ అండ్ ట్రాన్స్లేషనల్ రిప్రజెంటేషన్స్ని రాస్తాం. XYZ ట్రాన్స్లేషనల్ రిప్రజెంటేషన్స్ అంటారు. RX, RY, RZని రొటేషనల్ రిప్రజెంటేషన్స్ అంటారు. సో సిక్స్త్ ఏరియాలో మనం క్వాడ్రాటిక్ ఫంక్షన్స్ రాస్తామని చెప్పాను. ఇక్కడ x2, y2, z2, xy, xz అండ్ yz ఆర్ కాల్డ్ యాజ్ క్వాడ్రాటిక్ ఫంక్షన్స్. అవన్నీ సిక్స్త్ ఏరియాలో రాశారు. సో దిస్ ఈజ్ అ జనరల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అ C2V క్యారెక్టర్ టేబుల్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే క్యారెక్టర్ టేబుల్ని కన్స్ట్రక్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్స్ రాసుకున్నాం కదా, 1 1 1 1 1 1 -1 -1 ఇవన్నీ ఎలా వచ్చాయనేది చూడాలి. అలాగే ఇక్కడ ములికన్ సింబల్స్ రాసుకున్నాం, A1, A2, B1, B2 ఇవన్నీ అసలు ఎలా వచ్చాయి అనేది మనం చూడాలి. సో ఫస్ట్ మనం ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్స్ ఎలా రాస్తామనేది చూద్దాం. ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్స్ ఫాలోస్ గ్రేట్ ఆర్థోగనాలిటీ థియరం. గ్రేట్ ఆర్థోగనాలిటీ థియరం అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ క్లాసెస్. Sum of squares of dimension is equal to order of the group. Sum of squares of characters of irreducible representation is equal to order of the group. Two irreducible representations are orthogonal to each other. So irreducible representations follows great orthogonality theorem and ఈ 4 postulates ని యూజ్ చేసి మనం irreducible representations ని రాస్తాం. మీరు ఈ 4 postulates అబ్జర్వ్ చేస్తే ఇక్కడ క్లాసెస్ అనే వర్డ్ యూజ్ చేసాం అండ్ ఆర్డర్ అనే వర్డ్ యూజ్ చేసాం. సో మనకి క్లాస్ అంటే ఏంటో తెలియాలి, ఆర్డర్ అంటే ఏంటో తెలియాలి. క్లాస్ అండ్ ఆర్డర్ తెలిస్తే మనం ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్స్ని రాయొచ్చు. సో ఫస్ట్ క్లాస్ అంటే ఏంటి, ఆర్డర్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆర్డర్ అంటే ఏంటో చూద్దాం. ఆర్డర్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ సిమెట్రీ ఎలిమెంట్స్ ఇన్ ఎ మాలిక్యూల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్డర్ ఆఫ్ ది గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ C2V పాయింట్ గ్రూప్ తీసుకుందాం. C2V పాయింట్ గ్రూప్లో మనం అబ్జర్వ్ చేసే సిమెట్రీ ఎలిమెంట్స్ E, C2, సిగ్మా XZ అండ్ సిగ్మా YZ. అలాగే C3V తీసుకుందాం. C3Vలో మనం అబ్జర్వ్ చేసే సిమెట్రీ ఎలిమెంట్స్ E, C3 అండ్ 3 సిగ్మా Vని మనం అబ్జర్వ్ చేసాం C3V మాలిక్యూల్లో. C3Vకి ఎగ్జాంపుల్ అమోనియం.
C2Vకి ఎగ్జాంపుల్ వాటర్ మాలిక్యూల్. సో ఆర్డర్ అంటే ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ సిమెట్రీ ఎలిమెంట్స్ ఇన్ ఏ మాలిక్యూల్. C2V పాయింట్ గ్రూప్లో మనకి ఎన్ని సిమెట్రీ ఎలిమెంట్స్ ఉన్నాయి? 4 ఉన్నాయి. 1 2 3 4. సో ఆర్డర్ ఆఫ్ C2V ఈజ్ ఈక్వల్స్ టు 4. సో C3Vలో ఆర్డర్ ఎంతో చూద్దాం. C3Vలో మనం అబ్జర్వ్ చేసేది ఈ 2C3 అబ్జర్వ్ చేస్తాం, అలాగే 3 సిగ్మావిని C3V పాయింట్ గ్రూప్లో అబ్జర్వ్ చేస్తాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ సిమెట్రీ ఎలిమెంట్స్ అన్ని 1 2 3 4 5 6 అండ్ 6 ఈజ్ అ ఆర్డర్ ఆఫ్ C3V పాయింట్ గ్రూప్. సో ఈ రకంగా ఆర్డర్ ఆఫ్ ది గ్రూప్ని క్యాలిక్యులేట్ చేస్తాం. నౌ లెట్స్ కమ్ ఇన్ టు క్లాస్. క్లాస్ అంటే a set of elements which are conjugate to one another is called as a class of a group. ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు, సింపుల్గా చెప్తాను చూడండి. C2Vలో మనం అబ్జర్వ్ చేసే సిమెట్రీ ఎలిమెంట్స్ ఈ C2 ప్లస్ సిగ్మా XZ అండ్ సిగ్మా YZ. C3Vలో అబ్జర్వ్ చేసే సిమెట్రీ ఎలిమెంట్స్ ఈ ప్లస్ 2C3 ప్లస్ 3 సిగ్మా V. So class is nothing but a set of elements which are conjugate to each other. Set of elements ni classes antaru. For example, ఇది ఒక set, 2C3 is one set and 3 sigma V is one set. So total number of set of elements in C3V is equals to 3. Therefore class of C3V is equals to 3. అలాగే C2Vలో చూద్దాం. This is one set, C2 is one set. ఈ 2 సిగ్మాస్ రెండు వేర్వేరు కాబట్టి దిస్ ఈజ్ వన్ సెట్ అండ్ దిస్ ఈజ్ అనదర్ సెట్. టోటల్ నెంబర్ ఆఫ్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అండ్ క్లాస్ ఆఫ్ C2V పాయింట్ గ్రూప్ ఈజ్ ఈక్వల్స్ టు 4. సో ఈ రకంగా మనం క్లాస్ అండ్ ఆర్డర్ని డిటర్మైన్ చేస్తాం. సో నేను ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ది గ్రూప్కి షార్ట్కట్స్ చెప్తున్నాను. C1 పాయింట్ గ్రూప్ ఉంటే ఆర్డర్ ఆఫ్ ది గ్రూప్ ఈజ్ ఈక్వల్స్ టు 1. CS అయితే ఆర్డర్ ఆఫ్ ది గ్రూప్ ఈజ్ ఈక్వల్ టు 2. ఎందుకంటే సిఎస్లో మనం అబ్జర్వ్ చేసే సిమెట్రీ ఎలిమెంట్స్ ఈ అండ్ సిగ్మా హెచ్. సిఐలో మనం అబ్జర్వ్ చేసే సిమెట్రీ ఎలిమెంట్స్ ఈ అండ్ ఐ. సో నెంబర్ ఆఫ్ సిమెట్రీ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఆర్డర్ ఆఫ్ ది గ్రూప్ ఈజ్ ఈక్వల్స్ టు 2. సో సిఎన్ ఆర్డర్ వచ్చేసరికి ఎన్, సిఎన్వి పాయింట్ గ్రూప్కి ఆర్డర్ వచ్చేసరికి 2n. ఫర్ ఎగ్జాంపుల్ C2V పాయింట్ గ్రూప్ ఉందనుకోండి, ఇక్కడ ఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2. ఆర్డర్ ఆఫ్ ది గ్రూప్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 ఈక్వల్స్ టు 4. అలాగే C3V తీసుకుందాం అనుకోండి, C3Vకి 2 ఇంటూ ఎన్, 2 ఇంటూ ఎన్ వాల్యూ ఇక్కడ 3, 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు 6. సో ఆర్డర్ ఆఫ్ C3V ఈజ్ ఈక్వల్స్ టు 6. CNH పాయింట్ గ్రూప్ ఆర్డర్ 2n. ఫర్ ఎగ్జాంపుల్ C2H తీసుకున్నాం అనుకోండి, 2 ఇంటూ 2, ఇక్కడ ఎన్ వాల్యూ 2 కాబట్టి 2 ఇంటూ 2 ఈక్వల్స్ టు 4 ఈజ్ ఆర్డర్ ఆఫ్ C2H పాయింట్ గ్రూప్. DN పాయింట్ గ్రూప్ ఆర్డర్ 2n, DND పాయింట్ గ్రూప్ ఆర్డర్ 4n, DNH పాయింట్ గ్రూప్ ఆర్డర్ 4n. ఫర్ ఎగ్జాంపుల్ DNDకి నేను D3D ఎగ్జాంపుల్గా తీసుకున్నాను అనుకోండి, 4 ఇంటూ ఇక్కడ ఎన్ వాల్యూ 3, 4 ఇంటూ 3 ఈక్వల్స్ టు 12 ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ D3D పాయింట్ గ్రూప్. D4H తీసుకున్నాను అనుకోండి, D4H 4 ఇంటూ ఇక్కడ ఎన్ వాల్యూ 4 కాబట్టి 4 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్స్ టు 16 ఈజ్ ఆర్డర్ ఆఫ్ D4H పాయింట్ గ్రూప్. ఈ రకంగా మనం ఆర్డర్ ఆఫ్ ది గ్రూప్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ది గ్రూప్ అండ్ క్లాస్ ఆఫ్ ది గ్రూప్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూసాం కదా. ఇప్పుడు గ్రేట్ ఆర్థోగనాలిటీ థియరమ్ని యూజ్ చేసి క్యారెక్టర్ టేబుల్ ఫర్ C2V పాయింట్ గ్రూప్ కన్స్ట్రక్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ ఏరియాలో నేను ఇక్కడ పాయింట్ గ్రూప్ రాశాను C2V పాయింట్ గ్రూప్కి మనం అబ్జర్వ్ చేసే సిమెట్రీ ఆపరేషన్స్ అని ఇక్కడ రాసుకుంటాం. మనం అబ్జర్వ్ చేసే సిమెట్రీ ఆపరేషన్స్ ఈ C2 సిగ్మా XZ అండ్ సిగ్మా YZ. అవి నేను ఏరియా 2లో రాసుకున్నాను. ఏరియా 3లో ములికన్ సింబల్స్ రాయాలి, ఏరియా 4లో ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్స్ రాయాలి. ఫస్ట్ ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్స్ రాద్దాం. ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్స్ ఎలా రాస్తాం? బేస్డ్ ఆన్ గ్రేట్ ఆర్థోగనాలిటీ థియరమ్. ఈ 4 పాస్టులేట్స్ యూజ్ చేసి ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్స్ రాయాలి. ఫస్ట్ మనం ఆర్డర్ ఆఫ్ C2V అండ్ క్లాస్ ఆఫ్ C2V చూద్దాం. ఆర్డర్ ఆఫ్ C2V ఈజ్ ఈక్వల్స్ టు 4 బికాస్ నెంబర్ ఆఫ్ సిమెట్రీ ఎలిమెంట్స్ ఇన్ C2V పాయింట్ గ్రూప్ ఈజ్ ఈక్వల్ టు 4. అలాగే క్లాస్ ఆఫ్ C2V పాయింట్ గ్రూప్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 4 ఎందుకంటే ఇట్ ఈస్ హ్యావింగ్ 4 సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈ C2 సిగ్మా XZ అండ్ సిగ్మా YZ. దీస్ ఆర్ 4 సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ సో క్లాస్ ఆఫ్ C2V పాయింట్ గ్రూప్ ఈజ్ ఈక్వల్ టు 4.
According to the first postulate, number of irreducible representations is equal to number of classes. అంటే ఎన్ని క్లాసెస్ ఉన్నాయో అన్ని irreducible representations ఉన్నాయని. C2V పాయింట్ గ్రూప్లో మనం 4 క్లాసెస్ని అబ్జర్వ్ చేసాం కాబట్టి 4 irreducible representations ఉంటాయి. సో 4 irreducible representationsని నేను ఇక్కడ మెన్షన్ చేసుకుంటున్నాను. IR1, IR2, IR3, IR4. సో ములికన్ సింబల్స్ని ఫైండ్ అవుట్ చేసే ముందు నేను ఇక్కడ జస్ట్ జనరల్గా ఇక్కడ IR1, IR2, IR3, IR4 కింద రిప్రజెంట్ చేశాను. నెక్స్ట్ పాస్టులేట్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డైమెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ ది గ్రూప్. నేను ఇక్కడ ఈజీగా అర్థం అవడానికి K1, L1, M1, N1 కింద ఇలా రిప్రజెంట్ చేసుకున్నాను, మీకు అర్థమవుతుందని. ఇక్కడ ఏం చెప్తున్నాడు సెకండ్ పాస్టులేట్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డైమెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ ది గ్రూప్. డైమెన్షన్ అంటే K1, K2, K3, K4 ఈ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ని డైమెన్షన్స్ అంటారు. ఏమిచ్చాడు, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డైమెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ ది గ్రూప్. అంటే K1 స్క్వేర్ ప్లస్ K2 స్క్వేర్ ప్లస్ K3 స్క్వేర్ ప్లస్ K4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ ది గ్రూప్ ఎంత 4 ఈజ్ ఈక్వల్ టు 4. ఏ పాసిబిలిటీ ఉంది, 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది కదా. సో K1, K2, K3, K4 వాల్యూస్ ఆర్ 1, 1, 1, 1 రెస్పెక్టివ్లీ. అది ఇక్కడ నేను రిప్లేస్ చేస్తున్నాను చూడండి. సో K1, K2, K3, K4 వాల్యూస్ 1, 1, 1 వచ్చాయి కాబట్టి నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. ఇప్పుడు థర్డ్ పాస్టులేట్ చూద్దాం. థర్డ్ పాస్టులేట్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆఫ్ irreducible representation ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ ది గ్రూప్. అంటే ఈ K1, L1, M1, N1 ఉన్నాయి కదా, వీటిని క్యారెక్టర్స్ ఆఫ్ irreducible representation అంటారు. థర్డ్ పాస్టులేట్ ఏమిచ్చాడు, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆఫ్ irreducible representation ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ది గ్రూప్. అంటే K1 స్క్వేర్ ప్లస్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ప్లస్ N1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ది గ్రూప్ విచ్ ఈజ్ 4. ఏ పాసిబిలిటీ అవుతుంది, 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అవుతుంది. సో K1 ఈజ్ ఈక్వల్ టు 1 మనకు సెకండ్ పాస్టులేట్లోనే వచ్చింది. K1 ఈజ్ ఈక్వల్ టు 1, L1 ఈజ్ ఈక్వల్ టు 1, M1 ఈక్వల్ టు 1 అండ్ N1 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ నేను L1, M1, N1 ప్లేస్లో 1, 1, 1ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో నేను సెకండ్ అండ్ థర్డ్ పాస్టులేట్స్ని యూజ్ చేసుకుని ఫస్ట్ కాలం అలాగే ఫస్ట్ రోని ఫిలప్ చేసుకున్నాను. ఇప్పుడు ఫోర్త్ పాస్టులేట్ యూజ్ చేసి మిగతా వాల్యూస్ని ఫిలప్ చేసుకుందాం. ఫోర్త్ పాస్టులేట్ ఏం చెప్తున్నాడు, 2 irreducible representations ఆర్ ఆర్థోగనల్ టు ఈచ్ అదర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ irreducible representation 1 ఇంటూ irreducible representation 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఆర్థోగనల్ అంటే ఏంటి అంటే 2 irreducible representationsని మల్టిప్లై చేస్తే మనకి రిజల్టెంట్ 0 రావాలి. అప్పుడు ఆ 2 irreducible representations ఆర్థోగనల్ టు ఈచ్ అదర్ అని అర్థం. ఫస్ట్ irreducible representation 1 అండ్ 2 తీసుకుందాం. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయడం అంటే ఏంటి, K1 ఇంటూ K2 ప్లస్ L1 ఇంటూ L2 ప్లస్ M1 ఇంటూ M2 ప్లస్ N1 ఇంటూ N2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇది ఆర్థోగనాలిటీ కండిషన్. ఇక్కడ మనకి తెలుసు K1 వాల్యూ 1 అండ్ K2 వాల్యూ 1. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 1 ఇంటూ 1 ప్లస్ L1 వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1, 1 ఇంటూ L2 ప్లస్ M1 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1, 1 ఇంటూ M2 ప్లస్ N1 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1, 1 ఇంటూ N2 ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకేమొస్తుంది, 1 ప్లస్ L2 ప్లస్ M2 ప్లస్ N2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏ పాసిబుల్ వాల్యూస్ తీసుకుంటే రిజల్టెంట్ 0 వస్తుందనేది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను L2 ఈజ్ ఈక్వల్స్ టు 1 అని కన్సిడర్ చేసుకున్నాను అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, 1 ప్లస్ 1 ప్లస్ M2 ప్లస్ N2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు M2 అండ్ N2 ఏ వాల్యూస్ తీసుకుంటే 0 అవుతుంది, -1 అండ్ -1 తీసుకున్నాం అనుకోండి. +1 -1 క్యాన్సిల్ అవుతుంది, +1 -1 క్యాన్సిల్ అవుతుంది, రిజల్టెంట్ విల్ బి 0. సో ఇది ఒక కండిషన్. సో K2 ఈక్వల్స్ టు 1, L2 ఈజ్ ఈక్వల్స్ టు 1, M2 ఈక్వల్స్ టు -1, N2 ఈజ్ ఈక్వల్ టు -1. దిస్ ఈజ్ వన్ కేస్. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం.
సో L2, M2 అండ్ N2 వాల్యూస్ని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. 1, -1 అండ్ -1. ఇప్పుడు L3, M3, N3 వాల్యూస్, L4, M4, N4 వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ 1 ఇంటూ ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ 3తో ఆర్థోగనాలిటీ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి L3, M3, N3 వాల్యూస్ రావాలి కాబట్టి. సో K1 ఇంటూ K3 ప్లస్ L1, L3 ప్లస్ M1, M3 ప్లస్ N1, N3 ఈజ్ ఈక్వల్ టు 0. K1 వాల్యూ 1, K3 వాల్యూ 1 ప్లస్ L1 వాల్యూ 1, L3 ప్లస్ M1 value is equals to 1, 1 into M3 plus 1 into M3 is equal to 0. So 1 plus L3 plus M3 plus N3 is equal to 0. ఇందాక L2 is equal to 1 తీసుకున్నాం కదా, ఇప్పుడు L3 is equal to -1 తీసుకుని చూద్దాం. L3 is equal to -1 తీసుకుంటే 1 - 1 plus M3 plus N3 is equal to 0. సో M3 అండ్ M3 వాల్యూస్ ఏమై ఉండొచ్చు, ఒకటి 1 ఇంకొకటి -1 అయితే +1 అండ్ -1 క్యాన్సిల్ అవుతాయి, +1 -1 క్యాన్సిల్ అవుతుంది, రిజల్టెంట్ 0 అవుతుంది. సో L3 ఈక్వల్స్ టు -1 తీసుకుంటే M3 ఈక్వల్స్ టు 1 అండ్ N3 ఈక్వల్స్ టు -1 వచ్చింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో L3 ఈక్వల్స్ టు -1, M3 ఈక్వల్స్ టు 1 అండ్ N3 ఈక్వల్స్ టు -1 నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు L4, M4, N4 వాల్యూస్ చూద్దాం. దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ 1 ఇంటూ ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే రెండింటికి ఆర్థోగనాలిటీ చూద్దాం. K1, K4 ప్లస్ L1, L4 ప్లస్ M1, M4 ప్లస్ N1, N4 ఈజ్ ఈక్వల్ టు 0. K1 వాల్యూ తెలుసు, 1 ఇంటూ K4 ప్లస్ L1 వాల్యూ 1, 1 ఇంటూ L4. K4 వాల్యూ కూడా మనకు తెలుసు కదా, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ L4, 1 ఇంటూ M4 ప్లస్ 1 ఇంటూ N4 ఈజ్ ఈక్వల్ టు 0. సో 1 ప్లస్ L4 ప్లస్ M4 ప్లస్ N4 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏ పాసిబిలిటీ ఉందో చూద్దాం. L4 ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకున్నాను అనుకోండి, 1 ప్లస్ -1 ప్లస్ M4 ప్లస్ N4 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ వాల్యూస్ నేను ఎలా తీసుకుంటున్నాను అంటే -1 అండ్ 1 కింద తీసుకుంటున్నాను. అప్పుడు 1 -1 క్యాన్సిల్ అయితే రిజల్టెంట్ 0. ఇప్పుడు నేను ఎందుకు ఇలా రివర్స్లో తీసుకున్నాను అనేది చెప్తాను. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాక నేను మాట్లాడతాను. సో L4 ఈజ్ ఈక్వల్స్ టు -1 తీసుకుంటే M4 ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ N4 ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. సో ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ L2 ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకున్నప్పుడు మనకి M2 ఈక్వల్స్ టు -1 వచ్చింది, N2 ఈజ్ ఈక్వల్స్ టు -1 వచ్చింది. అలాగే L3 ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకుంటే M3 ఈజ్ ఈక్వల్స్ టు 1, N3 ఈజ్ ఈక్వల్స్ టు -1 వచ్చింది. L4 ఈజ్ ఈక్వల్స్ టు -1 తీసుకుంటే M4 ఈజ్ ఈక్వల్ టు -1 అండ్ N4 ఈజ్ ఈక్వల్ టు +1 వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఒక పాజిటివ్ వాల్యూ తీసుకుంటే మిగతా రెండు నెగిటివ్ వాల్యూస్ అవుతున్నాయి. ఇక్కడ కూడా నేను ఒక పాజిటివ్ వాల్యూ తీసుకున్నప్పుడు మిగతా రెండు నెగిటివ్ వాల్యూస్ వస్తున్నాయి. ఇక్కడ N4 ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ వాల్యూ, L4 అండ్ M4 ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ వాల్యూ. సో ఒక పాజిటివ్ వాల్యూ అండ్ 2 నెగిటివ్ వాల్యూస్ మనం ఎలాగైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఫస్ట్ ఒక పాజిటివ్ వాల్యూ తీసుకున్నాను, మిగతా 2 నెగిటివ్ వాల్యూస్ ఇలా రాసుకున్నాను -1 కింద. ఇక్కడ ఫస్ట్ నేను నెగిటివ్ వాల్యూ తీసుకుంటే నెగిటివ్ ఆర్ పాజిటివ్ రావచ్చు. ఇక్కడ పాజిటివ్ తీసుకున్నాను, నెగిటివ్ తీసుకున్నాను, ఆర్ నెగిటివ్ పాజిటివ్ అయినా తీసుకోవచ్చు -1 తీసుకున్నప్పుడు. సో ఈ రకంగా ఒక పాజిటివ్ వాల్యూ ఉంటే మిగతా రెండు నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ ఒక పాజిటివ్ వాల్యూ ఉంది, మిగతా రెండు నెగిటివ్ వాల్యూస్. ఇక్కడ ఒక పాజిటివ్ వాల్యూ తీసుకున్నాను, మిగతా రెండు నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. ఓవరాల్గా 0 అవ్వాలి అంటే ఇదే కండిషన్ తీసుకోవాలి. సో ఈ రకంగా మనం ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్స్ రాసుకుంటాం. దిస్ ఈజ్ ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ C2V పాయింట్ గ్రూప్. ఇప్పుడు ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ C3V పాయింట్ గ్రూప్కి ఎలా రాస్తామనేది చూద్దాం. అకార్డింగ్ టు ఫస్ట్ పాస్టులేట్, number of irreducible representations is equal to number of classes. So C3V point group ki number of classes any 3 set of elements unnai. E 2C3 and 3 sigma V 3 set of elements unnai kabatti class of C3V
ఈజ్ ఈక్వల్ టు 3. సో నెంబర్ ఆఫ్ ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్స్ ఎన్ని అవుతాయి? 3 అవుతాయి. సో IR1, IR2, IR3 తీసుకున్నాను. సో నేను ఇక్కడ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేద్దాం. K1, L1, M1 వాల్యూస్ ఏమవుతాయో చూద్దాం. అకార్డింగ్ టు ద సెకండ్ పాస్టులేట్, సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ డైమెన్షన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ది గ్రూప్. మీకు ఏం చెప్పాను? K1, K2, K3 వాల్యూస్ ఈ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ని డైమెన్షన్స్ అని చెప్తారని చెప్పాను. సో K1 స్క్వేర్ ప్లస్ K2 స్క్వేర్ ప్లస్ K3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ ది గ్రూప్. సో K1 స్క్వేర్ ప్లస్ K2 స్క్వేర్ ప్లస్ K3 స్క్వేర్ షుడ్ బి ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ C3వి ఎంత? 2 ఇంటూ n. సో ఇక్కడ n వాల్యూ 3 కాబట్టి 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6. సో K1 స్క్వేర్ ప్లస్ K2 స్క్వేర్ K3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 6 అవ్వాలి. ఏ పాసిబుల్ వాల్యూస్ అవ్వచ్చు? 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 6 అవుతుంది కదా, ఎందుకంటే 1 ప్లస్ 1 ప్లస్ 4 ఈక్వల్స్ టు 6. సో K1, K2, K3 వాల్యూస్ ఆర్ 1, 1, 2 రెస్పెక్టివ్లీ. అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో K1 ఈక్వల్స్ టు 1, K2 ఈక్వల్స్ టు 1 అండ్ K3 ఈక్వల్స్ టు 2 వాల్యూస్ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. అకార్డింగ్ టు థర్డ్ పాస్టులేట్, sum of squares of characters is equals to order of the group. So K1, L1, M1 values are the characters of the reducible representation 1. So నేను అది తీసుకుంటున్నాను. K1 square plus L1 square plus M1 square is equal to order of the group అవ్వాలి. ఓకే, సో K1 వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు, 1 స్క్వేర్ ప్లస్ L1 వాల్యూ ఇక్కడ C3 కోఫిషియంట్ 2 కాబట్టి 2తో మల్టిప్లై చేస్తాం. 2 ఇంటూ L1 స్క్వేర్ ప్లస్ ఇక్కడ సిగ్మా వి కోఫిషియంట్ 3 కాబట్టి 3 ఇంటూ M1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ ఆఫ్ ది గ్రూప్ అవ్వాలి. ఏ పాసిబుల్ వాల్యూస్ తీసుకుంటే అవుతాయని చూద్దాం. 1 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 1 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమవుతాయి వాల్యూస్? 1 ప్లస్ 2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 6 అవుతుంది కదా, విచ్ ఈస్ ఆర్డర్ ఆఫ్ C3V point group. So L1 and M1 values are 1 and 1. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో L1 and M1 వాల్యూస్ ఇక్కడ 1 and 1 సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫోర్త్ పాస్టులేట్ ఏంటి? 2 irreducible representations are orthogonal to each other. నేను irreducible representation 1 and 2 తీసుకుంటున్నాను. సో K1 K2 ప్లస్ L1 L2 ప్లస్ M1 M2 ఈక్వల్స్ టు 0 అవ్వాలి. సో K1 వాల్యూ K2 వాల్యూ మనకు తెలుసు. K1 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ L2 ప్లస్ 1 ఇంటూ M2 షుడ్ బి ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కోఫిషియంట్ని మల్టిప్లై చేస్తూనే ఉండాలి. అంటే 1 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ L2 ప్లస్ సిగ్మా వి కోఫిషియంట్ 3 కాబట్టి 3 ఇంటూ 1 ఇంటూ M2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా రాయకూడదు. కోఫిషియంట్ ఉంది కాబట్టి C3కి సిగ్మా వికి కోఫిషియంట్ని ఖచ్చితంగా మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఏ పాసిబుల్ వాల్యూస్ అవుతాయనేది చూద్దాం. సో 1 ప్లస్ 2L2 ప్లస్ 3M2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు 0 అవ్వాలంటే ఏం చేయాలి? సో L2 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి. సో 1 ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ M2 ఈక్వల్స్ టు 0. ఓకే, అప్పుడు M2 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -1 తీసుకుంటే ఏమవుతుంది? 3 ప్లస్ 3 ఇంటూ -1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది కదా. +3 అండ్ -3 క్యాన్సిల్ అయిపోయి 0 అవుతుంది. సో L2 ఈక్వల్స్ టు 1 అండ్ M2 ఈక్వల్స్ టు -1 ఆర్ ద పాసిబుల్ వాల్యూస్. అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో L2 ఈక్వల్స్ టు 1 అండ్ M2 ఈక్వల్స్ టు -1 నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. అలాగే ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ 1 ఇంటూ ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ 3తో ఆర్తోగోనాలిటీ కండిషన్ ట్రై చేద్దాం. సో K1 K3 ప్లస్ L1 L3 ప్లస్ M1 M3 ఈజ్ ఈక్వల్ టు 0. సో K1 వాల్యూ తెలుసు, 1 ఇంటూ 2 ప్లస్ C3 కోఫిషియంట్ 2 కాబట్టి 2 ఇంటూ L1 వాల్యూ 1 ఇంటూ L3 ప్లస్ సిగ్మా వి కోఫిషియంట్ 3 ఉంది, 3 ఇంటూ M1 వాల్యూ 1 M3 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2 ప్లస్ 2L3 ప్లస్ 3M2 ఈజ్ ఈక్వల్ టు 0.
సో ఇప్పుడు ఏ వాల్యూస్ తీసుకుంటే 0 అవుతుందనేది చూడాలి. ఫర్ సపోజ్ నేను L3 -1 తీసుకున్నాను అనుకోండి. అప్పుడు 2 + 2 × -1 + 3 × M3. ఓకే, ఇప్పుడు ఈ +2 అండ్ -2 క్యాన్సిల్ అయిపోతే ఈ M3 వాల్యూ 0 ఉందనుకోండి, అప్పుడు ఓవరాల్గా 0 అయిపోతుంది కదా. సో L3 -1 అండ్ M3 0 వాల్యూస్ తీసుకున్నాం అనుకోండి, ఓవరాల్గా మనకి ఆర్థోగనాలిటీ అవుతుంది. అంటే సో L3 -1 అండ్ M3 0 వాల్యూస్ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ద ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ C3V పాయింట్ గ్రూప్. సో ఫోర్త్ ఏరియా మనం కంప్లీట్ చేసాం, ఫోర్త్ ఏరియా మనం రాసేస్తాం. ఇప్పుడు థర్డ్ ఏరియాలో ఇక్కడ IR1, IR2, IR3 ప్లేస్లో మనం ములికన్ సింబల్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ములికన్ సింబల్స్ ఎలా రాస్తామనేది ఇప్పుడు చూద్దాం. ములికన్ సింబల్స్ ఎలా రాస్తాము అంటే, నేను ఇక్కడ జనరల్ రిప్రజెంటేషన్ ఇచ్చాను చూడండి. ఇందులో ఒక ఆల్ఫాబెట్ ఉంటుంది, 2 సబ్స్క్రిప్ట్స్ ఉంటాయి, అలాగే ఒక సూపర్ స్క్రిప్ట్ ఉంటుంది. ఇవి ఎలా రాస్తామనేది చూద్దాం. ఫస్ట్ ఆల్ఫాబెట్ ఎలా రాస్తామంటే, ఇఫ్ డైమెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 1 అప్పుడు A ఆర్ B అవ్వచ్చు. ఓకే, ఏ ఎప్పుడు అవుతుంది అంటే ప్రిన్సిపల్ యాక్సెస్ పాజిటివ్ వాల్యూ ఉందనుకోండి, అప్పుడు A రాస్తాం. ప్రిన్సిపల్ యాక్సెస్ నెగిటివ్ వాల్యూ ఉంది అంటే అప్పుడు B రాస్తాం. ఓకే, ఇఫ్ డైమెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 దెన్ ఆల్ఫాబెట్ విల్ బి E. ఇఫ్ డైమెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 3 దెన్ ఆల్ఫాబెట్ విల్ బి T. సో ఫస్ట్ ఇక్కడ ఆల్ఫాబెట్స్ ఈ రకంగా రాస్తాం, డైమెన్షన్స్ బట్టి రాస్తాం. డైమెన్షన్ 1 అయితే A ఆర్ B అవుతుంది, ప్రిన్సిపల్ యాక్సెస్ పాజిటివ్ అయితే A అవుతుంది, ప్రిన్సిపల్ యాక్సెస్ వాల్యూ నెగిటివ్ వాల్యూ ఉంటే B అవుతుంది. సో నెక్స్ట్ సబ్స్క్రిప్ట్ చూద్దాం. ఇక్కడ 1 ఆర్ 2 ఉన్నాయి కదా సబ్స్క్రిప్ట్స్, ఇవి ఎలా రాస్తారు అంటే సబ్సిడరీ యాక్సెస్ బట్టి రాస్తారు. ఇప్పుడు సబ్సిడరీ యాక్సెస్ పాజిటివ్ వాల్యూ ఉంటే దెన్ సబ్స్క్రిప్ట్ వాల్యూ విల్ బి 1. ఇఫ్ సబ్సిడరీ యాక్సెస్ వాల్యూ ఈజ్ నెగిటివ్ దెన్ సబ్స్క్రిప్ట్ విల్ బి 2. ఓకే, ఒకవేళ ఇచ్చిన మాలిక్యూల్లో సబ్సిడరీ యాక్సెస్ లేవనుకోండి, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కన్సిడర్ చేస్తాం. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ పాజిటివ్ వాల్యూ ఉంటే అప్పుడు సబ్స్క్రిప్ట్ 1 రాస్తాం. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ వాల్యూ నెగిటివ్ వాల్యూ ఉంటే సబ్స్క్రిప్ట్ 2 రాస్తాం. ఇంకొక సబ్స్క్రిప్ట్ ఉంది ఇక్కడ, జెరేడ్ ఆర్ అన్జెరేడ్. ఇవి దేన్ని బట్టి చెప్తాము అంటే సెంటర్ ఆఫ్ సిమెట్రీ బట్టి చెప్తాం. సెంటర్ ఆఫ్ సిమెట్రీ వాల్యూ పాజిటివ్ వాల్యూ ఉంటే G రాస్తాం, సెంటర్ ఆఫ్ సిమెట్రీ వాల్యూ నెగిటివ్ ఉంటే U రాస్తాం. ఓకే, ఇప్పుడు సూపర్ స్క్రిప్ట్ చూద్దాం. సూపర్ స్క్రిప్ట్ డాష్ ఆర్ డబల్ డాష్తో రిప్రజెంట్ చేస్తాం. సూపర్ స్క్రిప్ట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే సిగ్మా హెచ్ వాల్యూస్ రిప్రజెంట్ చేస్తుంది. ఇఫ్ సిగ్మా హెచ్ వాల్యూ ఈజ్ పాజిటివ్ దెన్ it is represented as dash. If sigma h value is negative then it is represented as double dash. So ఈ రూల్స్ని బట్టి మనం ములికన్ సింబల్స్ని రాస్తాం. ఓకే, ఇప్పుడు C2Vకి C3Vకి ములికన్ సింబల్స్ ఎలా రాస్తామనేది చూద్దాం. ఫస్ట్ మనం చూడాల్సింది డైమెన్షన్. ఓకే, ఫస్ట్ కాలంలో ఉన్నది డైమెన్షన్ అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, డైమెన్షన్ 1 ఉంటే A ఆర్ B అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే డైమెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంది. ఇప్పుడు ఇది A అవుతుందా B అవుతుందా అనేది ప్రిన్సిపల్ యాక్సెస్ బట్టి చూడాలి. ప్రిన్సిపల్ యాక్సెస్ ఇక్కడ C2, ప్రిన్సిపల్ యాక్సెస్ పాజిటివ్ వాల్యూ అయితే ఇట్ విల్ బి A. ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సెస్ పాజిటివ్ వాల్యూ అయింది కదా +1, సో ఇట్ విల్ బి A. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ డైమెన్షన్ 1 కాబట్టి A ఆర్ B ఏదైనా అవ్వచ్చు. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడాల్సింది ఏంటి, ప్రిన్సిపల్ యాక్సెస్ చూడాలి. ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సెస్ C2, ఇది కూడా పాజిటివ్ వాల్యూయే కాబట్టి A వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డైమెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 1, A అవ్వచ్చు లేదంటే B అవ్వచ్చు. ఇప్పుడు మనం చూడాల్సింది ప్రిన్సిపల్ యాక్సెస్. ప్రిన్సిపల్ యాక్సెస్ నెగిటివ్ వాల్యూ ఉంది -1 కాబట్టి పాజిటివ్ వాల్యూ ఉంటే A అవుతుందని చెప్పాను, నెగిటివ్ వాల్యూ అయితే B అవుతుందని చెప్పాను కాబట్టి ఇక్కడ B వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ డైమెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 1, అలాగే ప్రిన్సిపల్ యాక్సెస్ నెగిటివ్ వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ కూడా B వాల్యూ వస్తుంది. నెక్స్ట్ సబ్స్క్రిప్ట్ చూద్దాం. సబ్స్క్రిప్ట్ చూడాలి అంటే మనకి సబ్సిడరీ యాక్సెస్ ఉండాలి. C2Vకి సబ్సిడరీ యాక్సెస్ లేదు కాబట్టి ఏం చూడాలి, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ చూడాలి. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ వాల్యూ పాజిటివ్ అయితే 1 వస్తుంది, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ వాల్యూ నెగిటివ్ అయితే 2 వస్తుంది సబ్స్క్రిప్ట్.
సో ఇప్పుడు ఫస్ట్ కాలంలో చూద్దాం. ఇక్కడ సిగ్మా వి వాల్యూ పాజిటివ్ వాల్యూ కాబట్టి సబ్స్క్రిప్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ సిగ్మా వి వాల్యూ నెగిటివ్ వాల్యూ కాబట్టి సబ్స్క్రిప్ట్ విల్ బీ ఈక్వల్స్ టు 2. మీకు చెప్పాను కదా, సిగ్మా వి పాజిటివ్ వాల్యూ అయితే సబ్స్క్రిప్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 1, నెగిటివ్ వాల్యూ అయితే సబ్స్క్రిప్ట్ విల్ బీ ఈక్వల్స్ టు 2. కాబట్టి ఇక్కడ చూద్దాం, ఇక్కడ సిగ్మా వి వాల్యూ వచ్చేసరికి పాజిటివ్ వాల్యూ కాబట్టి ఇక్కడ సబ్స్క్రిప్ట్ విల్ బీ ఈక్వల్స్ టు 1. ఇక్కడ సిగ్మా వి వాల్యూ -1 కాబట్టి సబ్స్క్రిప్ట్ విల్ బీ ఈక్వల్స్ టు 2. సో దీస్ ఆర్ ద Mulliken సింబల్స్ ఫర్ C2V పాయింట్ గ్రూప్. ఓకే, ఇంకా మిగతా ఉన్నాయి అంటే జీ కానీ డాష్ ఆర్ డబల్ డాష్ కానీ ఇవన్నీ ఎప్పుడు చెప్తాము అంటే ఆ మాలిక్యూల్లో ఐ ఆర్ సిగ్మా హెచ్ ఉన్నప్పుడు మాత్రమే రాస్తాం. ఇక్కడ C2V పాయింట్ గ్రూప్లో సెంటర్ ఆఫ్ సిమెట్రీ ఉందా లేదు, సిగ్మా హెచ్ ఉందా లేదు, కాబట్టి యూ ఆర్ జీ అలాగే డాష్ ఆర్ డబల్ డాష్ని మనం Mulliken సింబల్లో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనం C3V పాయింట్ గ్రూప్లో Mulliken సింబల్స్ చూద్దాం. ఫస్ట్ C3Vలో డైమెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 1. డైమెన్షన్ 1 అయితే ఏ ఆర్ బి అవ్వచ్చు. ఏ అవుతుందా బి అవుతుందా అని ఎలా చెప్తాం, ప్రిన్సిపల్ యాక్సెస్ బట్టి చెప్తాం. ప్రిన్సిపల్ యాక్సెస్ పాజిటివ్ వాల్యూ అయితే ఏ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏ. నెక్స్ట్ ఇక్కడ డైమెన్షన్ 1 ఉంది కాబట్టి ఏ ఆర్ బి రెండిట్లో ఏదో ఒకటి అవ్వచ్చు. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఏ ఆర్ బి అవుతుందో అనేది చెక్ చేయాలంటే ప్రిన్సిపల్ యాక్సెస్ చూడాలి. ప్రిన్సిపల్ యాక్సెస్ ఇక్కడ C3 వాల్యూ పాజిటివ్ కాబట్టి ఏ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డైమెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 2. మీకు చెప్పాను డైమెన్షన్ 1 అయితే ఏ ఆర్ బి అవుతుంది, డైమెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 2 అయితే ఈ అవుతుంది, డైమెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 3 అయితే టీ అవుతుంది. ఇక్కడ డైమెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 కాబట్టి ఈ విల్ బీ ద సింబల్. నెక్స్ట్ మనం చూడాల్సింది సబ్స్క్రిప్ట్. సబ్స్క్రిప్ట్ దేని బట్టి చెప్తాం, సబ్సిడరీ యాక్సెస్ బట్టి చెప్తాం లేదా ప్లేన్ ఆఫ్ సిమెట్రీ బట్టి చెప్తాం. C3Vలో సబ్సిడరీ యాక్సెస్ లేదు, ఓన్లీ ప్రిన్సిపల్ యాక్సెస్ ఉంది కాబట్టి సబ్స్క్రిప్ట్ మనం ప్లేన్ ఆఫ్ సిమెట్రీ బట్టి చెప్తాం. ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ +1 ఉంది కాబట్టి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ పాజిటివ్ అయితే 1 అవుతుంది సబ్స్క్రిప్ట్, ప్లేన్ ఆఫ్ సిమెట్రీ నెగిటివ్ వాల్యూ అయితే 2 అవుతుంది సబ్స్క్రిప్ట్. సో ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ పాజిటివ్ వాల్యూ ఉంది కాబట్టి సబ్స్క్రిప్ట్ విల్ బి 1. ఇక్కడ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు -1 ఉంది కాబట్టి సబ్స్క్రిప్ట్ విల్ బి ఈక్వల్స్ టు 2 కాబట్టి A2 విల్ బి ద Mulliken సింబల్. ఇక్కడ సిగ్మా వి వాల్యూ 0 కాబట్టి ఈ డస్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ సబ్స్క్రిప్ట్. సో దీస్ ఆర్ ద Mulliken సింబల్స్ ఫర్ C2V అండ్ C3V పాయింట్ గ్రూప్. సో ఇంకా ఎగ్జాంపుల్ తీసుకొని మీకు Mulliken సింబల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ డైమెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది కాబట్టి ఏ ఆర్ బి ఏదైనా అవ్వచ్చు. ఏ ఆర్ బి దేని బట్టి చెప్తాం, ప్రిన్సిపల్ యాక్సెస్ బట్టి చెప్తాం. దిస్ ఈజ్ ప్రిన్సిపల్ యాక్సెస్ అండ్ దిస్ ఈజ్ సబ్సిడరీ యాక్సెస్. ప్రిన్సిపల్ యాక్సెస్ అని దేన్ని అంటాం, యాక్సెస్ ఆఫ్ సిమెట్రీలో హైయెస్ట్ n వాల్యూ ఉంటే దాన్ని ప్రిన్సిపల్ యాక్సెస్ అంటారు. ఇంకా నెక్స్ట్ ఏ యాక్సెస్ ఆఫ్ సిమెట్రీ ఉన్నా కూడా వాటన్నిటిని సబ్సిడరీ యాక్సెస్ అంటారు. కాబట్టి ఇక్కడ C3 అండ్ C2 హైయెస్ట్ n వాల్యూ C3 ఉంది కాబట్టి C3 విల్ బి ద ప్రిన్సిపల్ యాక్సెస్. సో ప్రిన్సిపల్ యాక్సెస్ వాల్యూ పాజిటివ్ అయితే ఏ అవుతుంది, ప్రిన్సిపల్ యాక్సెస్ వాల్యూ నెగిటివ్ అయితే బి అవుతుంది. ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సెస్ వాల్యూ పాజిటివ్ కాబట్టి ఇక్కడ ఏ అవుతుంది. ఇక్కడ డైమెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ ప్రిన్సిపల్ యాక్సెస్ వాల్యూ ఈజ్ పాజిటివ్ కాబట్టి ఇక్కడ ఏ అవుతుంది. ఇక్కడ డైమెన్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 కాబట్టి ఈ డైమెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ప్రిన్సిపల్ యాక్సెస్ వాల్యూ పాజిటివ్ కాబట్టి ఏ. ఇక్కడ డైమెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ప్రిన్సిపల్ యాక్సెస్ వాల్యూ పాజిటివ్ కాబట్టి ఏ. ఇక్కడ డైమెన్షన్ ఈజ్ ఈక్వల్ టు 2 విచ్ మీన్స్ దట్ ఈ ఈజ్ ద సింబల్. నెక్స్ట్ మనం సబ్స్క్రిప్ట్ చూడాలి అంటే సబ్సిడరీ యాక్సెస్ కానీ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ కానీ చూడాలి. సో ఇక్కడ సబ్సిడరీ యాక్సెస్ ఉంది కాబట్టి సబ్సిడరీ యాక్సెస్ కన్సిడర్ చేసుకుందాం. సబ్సిడరీ యాక్సెస్ పాజిటివ్ అయితే 1 వస్తుంది, సబ్సిడరీ యాక్సెస్ నెగిటివ్ వాల్యూ అయితే 2 విల్ బి ద సబ్స్క్రిప్ట్. సో ఇక్కడ సబ్సిడరీ యాక్సెస్ పాజిటివ్ వాల్యూ కాబట్టి 1, ఇక్కడ సబ్సిడరీ యాక్సెస్ నెగిటివ్ వాల్యూ కాబట్టి 2, ఇక్కడ సబ్సిడరీ యాక్సెస్ 0 వాల్యూ ఉంది కాబట్టి ఇక్కడ సబ్స్క్రిప్ట్ ఏం ఉండదు. సో ఇక్కడ సబ్సిడరీ యాక్సెస్ పాజిటివ్ వాల్యూ 1, నెగిటివ్ వాల్యూ 2, సబ్సిడరీ యాక్సెస్ వాల్యూ 0 కాబట్టి ఇక్కడ సబ్స్క్రిప్ట్ ఏం ఉండదు. నెక్స్ట్ మనం చూడాల్సింది ఐ ఉందా లేదా అని చూడాలి. ఇక్కడ సిమెట్రీ ఎలిమెంట్స్లో మనకి ఐ లేదు కాబట్టి రాయాల్సిన అవసరం లేదు. ఇంకేముంది, సిగ్మా హెచ్ వాల్యూ ఉంది. సిగ్మా హెచ్ ఉంటే డాష్ ఆర్ డబల్ డాష్గా రిప్రజెంట్ చేస్తామని చెప్పాను. డాష్ ఎప్పుడు, సిగ్మా హెచ్ వాల్యూ పాజిటివ్ అయితే డాష్తో రిప్రజెంట్ చేస్తాం సబ్స్క్రిప్ట్,
సిగ్మా హెచ్ వాల్యూ నెగిటివ్ అయితే డబల్ డాష్తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ సిగ్మా హెచ్ వాల్యూ పాజిటివ్ కాబట్టి డాష్, ఇక్కడ సిగ్మా హెచ్ వాల్యూ పాజిటివ్ కాబట్టి డాష్, ఇక్కడ సిగ్మా హెచ్ వాల్యూ పాజిటివ్ వాల్యూ ఉంది కాబట్టి డాష్తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ సిగ్మా హెచ్ వాల్యూ నెగిటివ్ వాల్యూ ఉంది కాబట్టి A1 డబల్ డాష్, ఇక్కడ కూడా సిగ్మా హెచ్ వాల్యూ నెగిటివ్ ఉంది కాబట్టి A2 డబల్ డాష్ అవుతుంది. ఇక్కడ సిగ్మా హెచ్ వాల్యూ -2 అంటే నెగిటివ్ వాల్యూ ఉంది కాబట్టి ఈ డబల్ డాష్ విల్ బి ద ములికన్ సింబల్. ఈ రకంగా మనం ములికన్ సింబల్స్ రాస్తాం. సో దిస్ ఇస్ అన్ ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియోలో నేను ములికన్ సింబల్స్, ఇర్రెడ్యూసిబుల్ రిప్రజెంటేషన్స్, అలాగే క్యారెక్టర్ టేబుల్ అంటే ఏంటో చెప్పాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.